గ్రామంలో ఎస్డబ్ల్యూసి గోదాంను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గోదాంల వద్ద పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మొక్కజొన్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. వ్యవసాయ శాఖతో పాటు మార్క్ఫెడ్, సివిల్ సప్లై, రెవెన్యూ వంటి విభాగాల మధ్య సమన్వయం లోపించిందని విమర్శించారు. గోదాముల నిల్వ సామర్థ్యంపై స్పష్టత లేకుండా వాహనాలను పంపడం వల్ల రోజుల తరబడి రైతులు క్యూలో నిలబడాల్సి వస్తుందని అన్నారు. మండలానికి తగిన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో మొక్కల కొనుగోలు 20% కూడా పూర్తి కాలేదని, రైతులకు చెల్లింపులు జరగకపోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. గన్ని సంచులు, రవాణా వంటి ఖర్చులు కూడా రైతులపైనే మోపడం దారుణమని అన్నారు. రైతులు 40 రోజులుగా ఎండలో కష్టపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలి. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపడుతుందని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉంటుందని చెప్పి 15 నుంచి 20% పంట, అది పంట ఏదైనా ఎదుగుదల ఉంటుందని చెప్పి ఆనాడే శాస్త్రవేత్తలు ప్రకటించారు. దాన్ని ముందు చూపుతోటి 1,00,000 టన్నుల గోదాములు నర్సాపేట నియోజకవర్గంలో ఉండడం వల్ల ప్రతి రైతు పండించిన ప్రతి గింజ నిల్వ చేసుకునే సామర్థ్యం మనకు అందుబాటులో ఉంటుంది అని చెప్పి ముందస్తు ప్రణాళికతో ఆనాడు రిస్క్ తీసుకొని రాత్రి మూలు కష్టపడి బీఆర్ఎస్ పార్టీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోదాముల నిర్మాణం పూర్తి చేసినాం. ఇవాళ దిక్కు లేదు, పంటల కొనుగోలు సమన్వయం లేదు. ఇలా మార్కెట్ మధ్యలో, ఎస్డబ్ల్యూసి గోదాముల మధ్యలో, అదే రెవెన్యూ శాఖ మధ్యలో, పోలీస్ శాఖ మధ్యలో, వ్యవసాయ శాఖ మధ్యలో, దాంతోపాటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మధ్యలో సఖ్యత కుదిర్చేటువంటి పెద్ద దిక్కు ఒక్కడు కూడా లేదు నర్సాపేట ప్రాంతంలో. కాబట్టి ఇలా రోడ్ల మీద మండు టెండర్లో రైతులు మండి ఇలా మసైపోతున్నారు. ఇవాళ ఈ దుస్థితి అనేది నిజంగా కూడా బాధాకరం. అంటే వనరులు లేక ఇబ్బంది పడితే వేరు, ఇలా వనరులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా గత సంవత్సరం క్రితం నిల్వ చేసినటువంటి రైసును అది ఎక్స్పోర్ట్ చేయకుండా లేదా ఇతర ప్రాంతాలకు పంపించకుండా రైసును డిస్పోజ్ చేయకుండా ఇక్కడ నిల్వ పెట్టి ఎవడు పట్టించుకుంటూ లేడు రాష్ట్రంలో. దానివల్ల ఇప్పుడు కొత్త పంట వస్తున్నప్పుడు ఎన్ని ఎకరాల పంట వస్తుంది, ఏ రకమైన పంట వస్తుంది, దిగుబడి ఎంత వస్తుంది, దాని నిల్వ సామర్థ్యం ఎక్కడుంది, ఎంత ట్రాన్స్పోర్ట్ పెట్టాలి, ఎన్ని కొనుగోలు కేంద్రాల వద్ద దీన్ని బస్తాలు కాంటేస్తే ఈ పంట 15 రోజుల్లో 20 రోజుల్లో కాంటాలు అయిపోతాయి. దాన్ని మళ్ళీ దిగుమతప్పుడు కూడా ఎన్ని హమాలి టీములు పనిచేయాలి, ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటే ఇది సాధ్యమైంది, ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్ వాహనాలు అందుబాటులో ఉండాలనేది ఒక శాస్త్రీయ సమీక్ష ఈ నర్సంపేటలో చేసే దిక్కు లేదు వరంగల్ జిల్లాలో. కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. ఈ దుస్థితి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ దరిద్రమే పట్టింది. ఎక్కువ పంట దిగుబడి వచ్చి సంతోషపడాలా రైతు, లేదా కళ్ళ ముందటే పంట తక్కువ ధరకు అమ్ముకొని దిగాలు పడాలా అనే స్థితికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా 2,400 రూపాయల మొక్కజొన్న మద్దతు ధర బయట 1,600 నుంచి మొదలైంది. ఇలా 1,800, 1,850, 1,900 కొంటున్నారు. మిగతా 600 రూపాయలు, 700 రూపాయలు ఒక క్వింటాకు లాస్ అవుతున్నారు. ఇలా 40 క్వింటాల దిగుబడి వచ్చింది. 40 క్వింటాల దిగుబడి వచ్చింది. 600 చొప్పున ప్రైవేట్లో అమ్ముకుంటే నష్టం జరిగినా ఇలా 24,000 రూపాయలు ఒక ఎకరా పండించిన మొక్కజొన్న రైతుకు 24,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడాల్సినటువంటి పైసలు ఇలా మట్ల కలిసిపోతున్నాయి. దీనికి 100% కాంగ్రెస్ అసమర్థ నిర్ణయాలు. స్థానిక ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి బాధ్యత వహించాలి. రైతులు నిలదీస్తే అరవడం కరవడం కాదు, అది ఎవరైనా చేయవచ్చు, దానికి ఎమ్మెల్యే అక్కర్లేదు. అరవడం కరవడం కాదు, రైతులు నిలదీస్తే అనుచరులతోటి నెక్కొండ మార్కెట్లో కొట్టించినట్టు కాదు. ఇవాళ బాధ్యత వహించాలి, ప్రజల్లో తిరగాలి, గోదాములు సమీక్ష చేయాలి,
ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర సమీక్ష చేయాలి. ఇప్పటివరకు ఎంత పంట మార్కెటింగ్ అయింది, ఇంకెంత రావాల్సి ఉన్నది, ఎక్కడెక్కడ పంపిణీ చేయాలని ఒక ప్లాన్ ఉండాలి. అవన్నీ వదిలిపెట్టి వాటికి అరుస్తూ కరుస్తూ పోలీసులను పెట్టి రైతులను అణిచివేస్తా అంటే, ఆందోళనను తొక్కేస్తా అంటే అది కుదరదు. ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేసినట్టు ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిందే. జరిగిన నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలా గన్ని రైతే పెట్టుకుంటున్నాడు, సుతిలి రైతే పెట్టుకుంటున్నాడు, ట్రాన్స్పోర్ట్ రైతే పెట్టుకుంటున్నాడు. వచ్చి మళ్ళీ 5 రోజులు 6 రోజులు 10 రోజులు వెయిటింగ్లో ఉండి ట్రాక్టర్కు DCMకు లారీకి మళ్ళీ వెయిటింగ్ ఛార్జ్ కూడా ఒక్కొక్క వెహికల్కు 10,000 20,000 మళ్ళీ రైతే భరించే పరిస్థితి వస్తే నువ్వు మద్దతు ధరకు ఎట్లా కొన్నట్టు? పండిన పంట ఎంత, నువ్వు మద్దతు ధర కొనుగోలు చేసినటువంటి ఎంత పంట నువ్వు కొనుగోలు చేసినావు సమానం చెప్పగలుగుతావా? ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఏమీ లేదు, ఒక్క సమీక్ష కూడా లేదు. 100 మంది పోలీసులు పెట్టుకుడు, ఫోటో దిగుడు, బ్యాక్ వెళ్ళిపోడు తప్ప ఒక్క అర్థమైన ఒక్క మాట, ఒక్క సమీక్ష నీ యొక్క నిర్ణయం వల్ల ఒక రైతుగానే నియోజకవర్గంలో న్యాయం జరిగిందా? మండలానికి ఒక సెంటర్ పెట్టినప్పుడే ఇది బోగస్ అనుకున్నాం మేము. మండలానికి ఒక్క సెంటర్ పెట్టినప్పుడే ఇది బోగస్. ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కొట్లాడి ప్రతి మండలానికి 6 నుంచి 7 సెంటర్లు తీసుకొచ్చి ఒక నర్సంపేట నియోజకవర్గంలో 42 సెంటర్లు పెట్టించినప్పుడు ఎక్కడికక్కడ కాంటాలేని బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, భద్రత ఉండే, భరోసా ఉండే. కాంటాలవి కూడా లక్షల బస్తాలు కేంద్రాలలో ఉంటే అవి ట్రాన్స్పోర్ట్ అయ్యి గోదాం చేరేదాకా రైతుకేం బాధ్యత? కాంటా అయిన తర్వాత రైతుకు బాధ్యత ఎందుకు? కాంటా అయిన తర్వాత కొనుగోలు కేంద్రానికి బాధ్యత, ప్రభుత్వానికి బాధ్యత. బస్తా వేయినా బస్తా ఉన్నా, ట్రాన్స్పోర్ట్ అయినా ట్రాన్స్పోర్ట్ కాకుండా బాధ్యత ఎవరిది? రైతులకి ఏం సంబంధం? ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద ఇక్కడ ఎమ్మెల్యే మాధవరెడ్డి దీన్ని బాధ్యత వహించాలని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తాం. పెద్ద మోసం. కొనుగోలు కేంద్రాల పేరు మీద మమానిపించుకోవడమే తప్ప పండించినటువంటి పంటను మద్దతు ధర చెల్లించేటువంటి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి డ్రామాలలో ఇదొక డ్రామా. గతంలో ఇంతకంటే ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు కూడా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు హ్యాండిల్ చేసాం. ఎక్కడికక్కడ ఫంక్షన్ హాళ్లను రెంట్కు తీసుకొని ప్రభుత్వ స్కూల్స్ బంద్ కాబట్టి ఎండాకాలం పంట నిల్వ చేసి అప్పటికప్పుడు ఎక్కడ స్టోరేజ్ కెపాసిటీ స్పేస్ను అప్పటికప్పుడే క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా తాత్కాలిక గోదాముల నిర్మాణం గంటలో ఆనాడు చేపించి కప్పు గోడామ్స్ నిర్మాణం కల్చర్ను తెలంగాణలో దేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ సిగ్గు లేదు, సోయి లేదు, ఎవడు పట్టించుకునే దిక్కు లేదు. ఇవాళ గుండ్లపాడు గ్రామంలో ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది. ఇది ఒకటే కాకుండా మొత్తం నర్సంపేట నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనంత అత్యధిక స్టోరేజ్ కెపాసిటీ 1,00,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్నది నర్సంపేట నియోజకవర్గంలో. ఆనాడు 2 ప్రాజెక్టులు తీసుకొస్తున్నాము. రంగయ్య చెరువుతో పాటు పాకాల ప్రాజెక్టు